సోషల్ మీడియా వేదిక ద్వారా వైసీపీ ప్రభుత్వంపై విష ప్రచారం చేయడమే టీడీపీ లక్ష్యమని ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. నియోజకవర్గంలో పార్కులు, డ్రైనేజీ, రోడ్లు పూర్తి చేసిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పలు డివిజన్లలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభివృద్ధిపై మాట్లాడే నైతిక హక్కు టీడీపీ నేతలకు లేదని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. తప్పు అని చెప్పని నిరూపించే డివిజనే 4వ డివిజన్. దాదాపుగా ఈ 5 సంవత్సరాల కాలంలో దాదాపుగా 14 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ప్రతి కాలనీలో కూడా ఎన్టీఆర్ కాలనీ అవనండి, వెటనరీ కాలనీ అవనండి, సిటీఓ కాలనీ అవనండి, లయలో గార్డియన్స్ అవనండి, కమర్షియల్ ట్యాక్స్ కాలనీలు అవనండి, లేకపోతే వెంకటేశ్వర నగర్ అవనండి, అటుపక్క బ్యాంక్ కాలనీ, భారతీ నగర్, అంబేద్కర్ నగర్, అదేవిధంగా సుబ్బారావు కాలనీ అవనండి, గురునానక్ నగర్ కాలనీ అవనండి, సాయినగర్ అవనండి, శ్రీనగర్ కాలనీ అవనండి, ప్రతి కాలనీలో కూడా ఈరోజు ఏదైతే అనేక సంవత్సరాలుగా మిగిలిపోయిన రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, పార్కులు కానివ్వండి డెవలప్ చేసింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో. ఎందుకంటే కాలనీ అధ్యక్షులు వాళ్ళు అందరు గారా ఈ 5 సంవత్సరాలు గారా మాతో నిత్యం అండగా ఉంటూ, మాతో నిత్యం మాట్లాడుతూ వాళ్ళ కాలనీకి కావాల్సిన ప్రతి పని గారా చేయించుకుంది. గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు కానివ్వండి, గద్దె రామ్మోహన్ కానివ్వండి మమ్మల్ని మోసం చేశారు, మా చేత ఓట్లు వేయించుకుని మమ్మల్ని మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మీరన్నా మాకు న్యాయం చేయాలి, మా కాలనీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి వాళ్ళందరి గారు కోరుకోవటం, దానికి అనుగుణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు 14 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అదేవిధంగా కేవలం అభివృద్ధి కార్యక్రమం